'పుష్ప 2' మూవీలో 'షెకావత్' అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు కదా సార్. కానీ రియల్ లైఫ్‌లో 'భానుత్ రాజ్‌నాయక్' ఈయన అరెస్ట్ చేశారు కదా సార్. అసలు ఈయన ఎవరు? ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఈయన ఎలా ఇప్పుడు పుష్పను అరెస్ట్ చేసిన షెకావత్ ఎవరు అన్న హ్మ్. చర్చ వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు పుష్ప 1లో కానీ పుష్ప 2లో కానీ పుష్ప 1లో లాస్ట్లో మనకి ఇంట్రడ్యూస్ అవుతాడు. ఫహద్ ఫాజిల్ చేసిన షెకావత్. ఆ షెకావత్ క్యారెక్టర్ వెరీ పాపులర్ అయింది. అంటే ఒక కామిక్గా ఉండే అగ్రెసివ్గా ఉండే ఒక ఎస్పీ క్యారెక్టర్. సెకండ్ హాఫ్లో అంటే పుష్ప 2లో ఆయన ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు, ఆయన ఇగో ఎలా ఉంటుందో చూసాము. సారీ చెప్పించుకోవడానికి ట్రై చేయడం, పుష్ప సారీ చెప్పినట్టే చెప్పి ఆయన మళ్ళీ అవమానించడం, ఇవన్నీ చూసాం. అంటే ఒక పుష్ప క్యారెక్టర్ని షెకావత్ అరెస్ట్ చేయలేకపోయాడు. కానీ రియల్ లైఫ్లో అల్లు అర్జున్ని ఒక సిఐ అరెస్ట్ చేయగలిగాడు. అతనికి నిజం ఇది ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పుష్ప అనే క్యారెక్టర్ వెరీ వెరీ పాపులర్ అయిపోయింది. నేషనల్ మీడియా అంతా కూడా చాలాసార్లు అల్లు అర్జున్ అనేవి కాకుండా పుష్ప అనే మాట్లాడుతున్నారు. అంతగా ఆ క్యారెక్టర్ పాపులర్ అయిపోయింది, జనంలోకి వెళ్ళింది. కానీ ఇది సినిమాకి రియల్ లైఫ్కి తేడా ఉంటుంది. సినిమాలో ఎస్పీని ఒక ఆట ఆడుకుంటాడు పుష్ప క్యారెక్టర్. కానీ రియల్ లైఫ్లో అల్లు అర్జున్ని ఒక మామూలు సిఐ, ఎస్పీ అవసరం లేదు, సిఐ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు నిన్న. ఇది ఒక షాకింగ్ న్యూస్. అందరికీ, అభిమానులకే కాదు అందరికి కూడా, ఒక వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందో. ఒక నైట్ మేర్ అని చెప్పాలి. నిన్న కాలరాత్రిలాగా వాళ్ళందరూ నిద్రపోయి ఉండే ప్రసక్తి లేదు. కానీ ఇప్పుడు చర్చ ఈ సిఐ ఎవరు, ఆయన వెళ్ళి అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఎలా ఆయన ఫీల్ అయి ఉండొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన, సూపర్ స్టార్ అనే పదం నేను వాడట్లేదు, జాతీయ మీడియా వాడుతుంది ఇవాళ. అల్లు అర్జున్కి జరిగిన మంచి ఏముందంటే దీనివల్ల ఈ బికేమ్ ఏ సూపర్ స్టార్ త్రూఅవుట్ ఇండియా, లేదా ఇండియన్స్ ఉన్న వరల్డ్లో అన్ని చోట్ల ఈయన ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు ఈ అరెస్టుతో. ఒక రకంగా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేయాలి. లేకపోతే ఇంత ఈజీగా వచ్చిండేది కాదు. పుష్ప అనేది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఆల్రెడీ కల్కిని కూడా ఈరోజు నిన్నటికి దాటేసింది కలెక్షన్ని. మిగతా అన్ని రికార్డులు కూడా బ్రేక్ అయిపోతాయి. పుష్ప అనేది అన్ని రికార్డులను బ్రేక్ చేసేస్తుంది. ఆల్రెడీ చాలా రికార్డులు బ్రేక్ చేసింది. మిగతా లాంగ్ టర్మ్ కలెక్షన్లు చేసిన బాహుబలి కావచ్చు, 2 కావచ్చు, లేదా దంగల్ కావచ్చు. దంగల్ ఒకటే ఇప్పుడు హైయెస్ట్ కలెక్షన్ ఉంది. దాన్ని కూడా ఇది క్రాస్ చేస్తారు. 2000 కోట్లు ఎంతో ఉంది, అది క్రాస్ చేసేస్తుంది, నో డౌట్. అయితే ఈ స్థాయిలో ఒక సింపతి, ఒక సూపర్ స్టార్డమ్ అనేది అల్లు అర్జున్కి వచ్చింది. అర్నబ్ గోస్వామి కూడా నిన్న ఏం చెప్తున్నాడంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తాను సూపర్ స్టార్ అవుదామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్గా మిగిలిపోయాడు. అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో షెకావత్ ఎవరు అన్న చర్చ వస్తుంది, రియల్ లైఫ్ షెకావత్. సో ఆయన పేరు భానుత్ రాజ్‌నాయక్, లంబాడి అంటున్నారు. సో ఆయన ట్రైబల్ నుంచి, కోటా నుంచి వచ్చిన సిఐ, చిక్కడపల్లి. మామూలుగా ఏంటంటే సిఐ స్థానంలో ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెడతారు. స్టేషన్ హెడ్గా సిఐ ఉంటారు. అందుకని సిఐని పెట్టారు. ఆయనే అరెస్టింగ్ ఆఫీసరు. ఆయన ఆధ్వర్యంలోని అరెస్టుని, కోర్టుకి రిమాండ్ పెట్టడం, ఇవన్నీ ఆయన చూస్తారనమాట. అలాగా ఆయన ఆధ్వర్యంలో ఆయన వెళ్ళి నిన్న అరెస్ట్ చేశారు. సో ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈయన హార్డ్ కోర్ అల్లు అర్జున్కి ఫ్యాన్. ఎప్పుడు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే వెళ్ళి చూసే అలవాటు ఉంది. సో ఆయనకి జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా అల్లు అర్జున్ కలవాలి, ఫోటో తీసుకోవాలి అన్న కోరుకుంది. అలాంటి తనకి ఫేవరెట్ హీరో అయిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది ఆయనకి బాధాకరమైన విషయం. అంటే దాని ఏముంటారంటే లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనే ఒక సామెత ఉంటుంది. అంటే ఫిక్షన్ కంటే లైఫ్ ఒక్కోసారి విచిత్రంగా వింతగా ఉంటుంది. అంటే ఆయన జీవితంలో కలగని ఉండడు. అల్లు అర్జున్ కలుస్తామో లేదో కూడా ఆయనకు తెలియదు. అలాంటి వ్యక్తి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి తన స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఆయన దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ కానీ మిగతా రాయించాల్సి రావడం అనేది ఆయనకు ఒక పక్క ఆనందం ఉండొచ్చు అల్లు అర్జున్తో కలవడం. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో అనేది బాధ. ఎందుకంటే అల్లు అర్జున్ని తాను బాధ పెడుతున్నాడు, కానీ అది తాను కావాలని చేసేది కాదు, తన డ్యూటీలో భాగంగా చేస్తున్నాడు. సో ఇది ఒక్కోసారి ఇలాంటి డ్రామాటిక్ సిచ్యువేషన్లు మనకి సినిమాలో కంటే కూడా నిజ జీవితంలో జరుగుతుంటాయి.
ఈవెన్ అల్లు అర్జున్ మీద కేసు పెట్టిన భాస్కర్, ఆ రేవతి అని ఆమె చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్, ఆయన కూడా నిన్న చాలా బాధపడుతూ, అంటే ఎందుకంటే వాళ్ళ కొడుకు పేరు పుష్ప అని పిలిచేవాళ్ళు. ఆ అబ్బాయి అంత హార్డ్ కోర్ ఫ్యాను, డ్యాన్సులు వేయడం అవన్నీ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ అంటే ప్రాణం. అబ్బాయి కోసమే సినిమాకి వచ్చారు. అది ఐరన్ ఏంటంటే అల్లు అర్జున్ సినిమాకి రావడం అంటే వాళ్ళకి ఒక గాడ్ వచ్చినట్టుగా సినిమా థియేటర్కి రావడం. కానీ ఆ గాడ్ బదులు మృతదేవత లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. తల్లి చనిపోయింది, ఆ బాబు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్లాడుతూ ఉన్నాడు. కానీ భాస్కర్ అని ఆయన నిన్న చాలా బాధపడ్డాడు. నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, నాకు తెలీదు ఇలాగా జరుగుతుందని. ఆయన చాలా అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల. అంటే ఓవరాల్గా మామూలుగా అల్లు అర్జున్ పట్టించుకోని వాళ్ళు కూడా నిన్న బాధపడ్డారు. ఎందుకంటే అరెస్ట్ అయిన పద్ధతి కానీ, ఫ్రైడే ప్లాన్గా అరెస్ట్ చేయడం కానీ, ఆయన్ని కేసు పెడతారనేది అందరూ అనుకున్నారు కానీ అరెస్ట్ చేసేస్తారని ఎవరు అనుకోలేదు ఎంత తొందరగా. అది కూడా ఫ్రైడే అరెస్ట్ చేశారంటే ఒక ప్లాన్ కనబడుతుంది. సాటర్డే సండే కోర్టులు ఉండవు కాబట్టి 2 రోజులన్నా జైల్లో పెట్టాలి అనే ప్లాను. తర్వాత బెయిల్ వచ్చినా కూడా, బెయిల్ పేపర్స్ సకాలంలో తీసుకెళ్ళినా కూడా నైట్ ఆయన్ని వదలకుండా ఒక నైట్ అయినా జైల్లో పెట్టాలన్న ధోరణి కనిపిస్తుందని వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. మేము కోర్టుకి కూడా ధిక్కారం కేసు పెడతాము జైలు అధికారుల మీద, పోలీసుల మీద అని ఆయన కూడా అనౌన్స్ చేస్తున్నాడు. అంటే ఏదో మొత్తానికి ఒక ప్లాన్ అయితే కనబడుతుంది. సో ఈ ప్లాన్లో అనేక మంది ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం. ఒకప్పుడు మనకి జేడి లక్ష్మీనారాయణ జగన్ అరెస్ట్ చేసినప్పుడు హీరో అయిపోయాడు. ఇప్పటికీ ఆయన ఒక పాపులర్ ఫిగర్ కావడం వెనక ఆయన అరెస్ట్ చేయడం. అలాగే ప్రముఖుల్ని అరెస్ట్ చేసే పోలీస్ ఆఫీసర్లు హీరోలు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ ఒక నేషనల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని ఒక సిఐ స్థాయిలో అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోండి. పోలీసుల్లో కూడా ఈయనకి అభిమానులు ఎక్కువ ఉంటారు. మొన్న కూడా నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో ఏం వాదిస్తున్నాడంటే అల్లు అర్జున్ యాక్చువల్గా బాల్కనీలోకి వెళ్ళాడు, ఈమె చనిపోయిందేమో లోవర్ క్లాస్లో, కానీ పోలీసులు లోవర్ క్లాస్లోకి వెళ్ళాల, సెక్యూరిటీ ఇవ్వాల, ఇక్కడికి వచ్చేసారు. ఎందుకు అల్లు అర్జున్కి చూడడానికి. వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇటే వచ్చారు. అందువల్ల అక్కడ సెక్యూరిటీ లేదు, అక్కడ తోపులాట జరిగింది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు ఫ్యాక్ట్. అంటే పోలీసులు కూడా ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళకి, వాళ్ళు కూడా మనుషులే కదా. సో ఆ రకంగా వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి, దగ్గరగా చూడడానికి వాళ్ళు అటు వెళ్ళారు. అక్కడ సెక్యూరిటీ పట్టించుకోలేదు. మేబీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో అక్కడ తోపులాట జరుగుతుందని ఊహించలేదా? ఇదంతా కూడా నిన్న కోర్టులో చర్చ జరిగింది. ఇది ఒక రకంగా ఇలా చెప్పినప్పుడు జడ్జితో సహా అందరూ నవ్వారు కూడా. అంటే వాళ్ళు కూడా ఈయన కోసం ఇటు వచ్చారని. సో ఏదేమైనా ఇప్పుడు భానోతు రాజనాయక్ పేరు మారుమోగిపోతుంది ఆయన అరెస్ట్ చేశాడని.